రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయం కలిసి రావాలంటే అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. కొత్త పరికరాలను ఉపయోగించాలి. తక్కువ నీటితో అధిక దిగుబడులను పొందే పంటలను పండించాలి. పెట్టుబడులు కాస్త ఎక్కువైనా దానికి ఎన్నో రెట్లు లాభాలు వచ్చే విధానాలను అనుసరించాలి. అప్పుడే వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకొని లాభాలను పొందవచ్చు. అలాంటి విధానమే పాలీహౌస్ సాగు. ఏడాదిలో 365 రోజులు పంటలు పండించుకోవచ్చు. మరి ఇవాల్టి నేలతల్లిలో పాలీహౌస్లో క్యాప్సికమ్ సాగు విధానాలను తెలుసుకుందాం. చెరుకు, వరి, పత్తి, ఖరీఫ్లో వేరుశెనగ, అప్పుడప్పుడు కాస్త కూరగాయల సాగు. ఇది సాధారణంగా రైతులు సాగు చేసే పంటలు. దశాబ్దాలుగా ఒకే రకం పంటలు పండిస్తుండడం, వాతావరణం అనుకూలించకపోవడం, గిట్టుబాటు ధర దక్కకపోవడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతులకు ఆధునిక టెక్నాలజీ అండగా ఉంటోంది. పాలీహౌస్లో పంటల సాగు వల్ల రైతు ఆర్థికంగా నిలబడుతున్నాడు. అందులోనూ సంవత్సరం పొడవునా డిమాండ్ ఉన్న క్యాప్సికమ్ సాగు ద్వారా రైతు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభాతో పాటుగా పంటల దిగుబడి పెరగాలి. వ్యవసాయదారులకు సాగులో లాభాలు మాత్రమే రావాలి. ఏ పంట వేసినా కూడా దానిలోని పెట్టుబడికి 4 గింతల ఆదాయం వచ్చేలా చూడాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా చూసుకోవాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినా దానికి ఎన్నో రెట్లు లాభాలు వచ్చే విధంగా వ్యవసాయం సాగాలి. పంటలో నాణ్యమైన అధిక దిగుబడులు వచ్చే పద్ధతులను పాటించాలి. ఏ పంట పండించినా దానిపైన అవగాహన ఉండాలి. వ్యవసాయాన్ని ఆధునీకరించాలి. పంటలు సాగు చేయడానికి ఎన్నో విధానాలున్నాయి. తక్కువ నీటితో నాణ్యమైన పంటను అందించే పాలీహౌస్ సాగు అందులో ఒకటి. ప్రపంచీకరణ, జీవనశైలిలో మార్పుతో పాటుగా ఆహారపు అలవాట్లలో కూడా ఎన్నో మార్పులు గమనిస్తున్నాం. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో పండించే కూరగాయలు ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో పండించేవారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. వాటిలో ముఖ్యంగా క్యాప్సికమ్ను చెప్పుకోవచ్చు. ఇది సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చిగా ప్రసిద్ధిగాంచింది. క్యాప్సికమ్ను సంవత్సరం పొడవునా వినియోగిస్తూ ఉండడం, మిగతా కూరగాయల కన్నా అధిక ధర పలకడం వల్ల రైతాంగం ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. 5 నుంచి 6 సంవత్సరాల క్రితం వరకు ఎక్కువగా బయట ప్రదేశాల్లోనే క్యాప్సికమ్ను పండించేవారు. వాతావరణ ఆటుపోట్లు, చీడపీడల వల్ల నాణ్యమైన ఉత్పత్తులు పొందడం సాధ్యం కాలేదు. అందువల్ల ఎక్కువ కాలం నాణ్యమైన ఉత్పత్తులు పొందేందుకు రైతులు షెడ్ నెట్ హౌస్లు, పాలీహౌస్ల్లో పెంచేందుకు ముందుకొచ్చారు. గణనీయమైన దిగుబడులు సాధించడమే కాకుండా ఎగుమతులకు వీలైన నాణ్యమైన పంటను పొందుతున్నారు. పాలీహౌస్ల్లో పెంపకం ఖర్చుతో కూడుకున్నా కూడా మంచి ఫలితాలు పొందడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో దీని సాగు ముందుకెళ్తోంది. ఆధునిక పద్ధతుల్లో చేపట్టే పాలీహౌస్ సేద్యం ఎంతో సులభం. ఎంత విస్తీర్ణంలో అయినా సునాయాసంగా వ్యవసాయం చేసే వీలుంటుంది. ఆధునిక పద్ధతులు పాటించడం వల్ల నాణ్యమైన పంటలు పండించే వీలుంటుంది. సంప్రదాయ సేద్యంతో పోలిస్తే పాలీహౌస్ సేద్యంలో రెట్టింపు దిగుబడులు సాధించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా తక్కువ నీటి వసతి ఉన్న పరిస్థితుల్లో కూడా పాలీహౌస్ ద్వారా పంటలు పండించుకోవచ్చు. పాలీహౌస్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సాంద్రతలో మొక్కలు నాటవచ్చు. ఒకసారి నాటిన మొక్కలు 8 నుంచి 10 నెలల పాటు కాపనిస్తాయి. నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. చీడపీడలు బాగా తక్కువగా ఉంటాయి.
ఒకవేళ వచ్చినా కూడా తక్కువ ఖర్చుతో వాటిని నియంత్రించుకోవచ్చు. పాలీహౌస్లో 3 సీజన్లలోనూ దిగుబడిని సాధించవచ్చు. బయట ప్రదేశాల్లో దిగుబడి కన్నా 2 నుంచి 3 రెట్లు అధిక దిగుబడిని సాధించవచ్చు. రంగురంగుల క్యాప్సికం రకాలను పాలీహౌస్ల్లోనే పండించాలి. ఆరు బయట వీటిని పండించలేము. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులను అనుసరించి పాలీహౌస్ లేక షెడ్నెట్ హౌస్ లేక పైభాగాన పాలీఫిలిం పక్కల మోనోఫిల్మెంట్ షెడ్లను ఉపయోగించి కట్టిన హౌసులను వాడాలి. తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాని జిల్లాలు, పొడి వాతావరణం, రాత్రి పగటి ఉష్ణోగ్రతల్లో అధిక వ్యత్యాసం ఉన్న ప్రాంతాలు యోగ్యంగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలు అనుకూలం కాదు. తక్కువ ఉష్ణోగ్రతలు, రాత్రి పగటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉన్న ప్రాంతాలు మాత్రమే ఎన్నిక చేసుకోవాలి. తక్కువ కాలం అంటే 4 నుంచి 6 నెలల్లో పంట తీసుకోవాలనుకున్న రైతులు షెడ్నెట్ హౌసులు ఉపయోగించాలి. పాలీహౌస్లు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కానీ 10 నెలల పాటు నాణ్యమైన ఉత్పత్తులను సాధించవచ్చు. పాలీహౌసుల్లో వాతావరణాన్ని నియంత్రించడం వల్ల ఎక్కువ దిగుబడులను సాధించవచ్చు. రంగురంగుల క్యాప్సికమ్ను పండించాలంటే రైతులకు పాలీహౌస్లే ఉపయోగంగా ఉంటాయి. పాలీషెడ్నెట్ హౌసులు ఖర్చులు తగ్గించుకుని పాలీహౌస్ ఉపయోగాలను పొందుతూ అధిక వర్షపాతం, గాలిలో ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలకు బాగా అనుకూలం. ఇవి పాలీహౌస్ల్లోనే ఉంటాయి. కానీ వర్షం కురవకుండా పైభాగమంతా పాలీఫిలింతో కప్పబడి పక్కలు మోనోఫిలమెంట్ షెడ్ వాడినా వర్షం కురిసినా కూడా పక్క నుంచి నీరు ఎక్కువగా లోపలికి రాదు. అదేవిధంగా గాలి 4 వైపులా లోపలికి వీచేందుకు అవకాశం ఉండడం వల్ల దిగుబడులు, నాణ్యత పాలీహౌస్లో పండించిన వాటితో పోటీ పడతాయి. కొంత తక్కువ ఖర్చు అవడం వల్ల రైతులు పాలీషెడ్నెట్ హౌస్లో క్యాప్సికమ్ను పండించుకోవచ్చు. పాలీహౌస్లో క్యాప్సికం సాగుకు ఏ నెలలో అనుకూలం? మట్టి బెడ్స్ తయారీ ఏ విధంగా చేయాలి? క్యాప్సికంలో ఎన్ని రకాలున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఏ రకాలు సాగుకు అనుకూలమో ఇప్పుడు తెలుసుకుందాం. పాలీహౌస్ల నిర్మాణానికి గాలి వీచేందుకు అడ్డంకులు లేని ప్రదేశం, విస్తారంగా వెలుతురు ఉన్న ప్రాంతం శ్రేయస్కరం. పాలీహౌస్ల్లో బయట నుంచి మట్టి వాడకం ఉండదు. అందువల్ల బలవర్ధకమైన ఒండ్రు, ఎర్రమట్టి, మురుగునీరు ఇంకే స్వభావంతో ఎక్కువ సేంద్రియ పదార్థం మట్టి ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. మట్టి ఒత్తిజన్ సంచిక 6.5, అదేవిధంగా 1కి తక్కువ కాకుండా మిల్లిమోసు ఉండాలి. క్యాప్సికం మొక్కలను ఒకసారి నాటితే 10 నెలల వరకు దిగుబడినిస్తాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగాను, త్వరగా చివికిపోని ఎరువులు వాడినట్లయితే నాణ్యమైన దిగుబడులను పొందొచ్చు. అంతేకాకుండా మొక్కల పెరుగుదల నియంత్రించబడి చీడపీడలు లేకుండా చేసుకోవచ్చు. అందువల్ల పాలీహౌస్ను కట్టే ప్రాంతంలో ముందుగా పొలాన్ని 30 నుంచి 45 సెంటీమీటర్లు లోతుగా దున్నుకుని ఆఖరి దుక్కిలో 60:40 నిష్పత్తిలో సులువుగా తక్కువ ఖర్చుతో దొరికే సేంద్రియ ఎరువులను వేసి దున్నిన తర్వాత బెడ్స్ను తయారు చేసి ఫార్మాల్డిహైడ్తో శుద్ధి చేయాలి. వారం రోజుల తర్వాత నీటితో బాగా తడిపి మట్టిని, ఎరువును బాగా కలిపి భూమిపై నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో 70 సెంటీమీటర్ల వెడల్పుతో బెడ్స్ను తయారు చేసుకోవాలి. బెడ్కు మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల దారిని ఏర్పాటు చేయాలి.
పాలీహౌసుల్లో పెంచాలనుకున్న క్యాప్సికమ్ రకాలన్నీ కూడా హైబ్రిడ్సే. ఏ రకమైనా కూడా ఎకరానికి 40 నుంచి 50 టన్నుల దిగుబడినిస్తుంది. 10 నెలలకు తగ్గకుండా 10 నుంచి 15 అడుగులు ఎత్తు పెరిగే రకాలై చీడపీడలను, వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనే వాటిని ఎంచుకోవాలి. ఈ విధమైన గుణాలు ఆకుపచ్చ రకమైన ఇంద్ర, యమునలో, ఎరుపు రకాలైన బాంబే, నటాషా, ఇన్స్పిరేషన్ ట్రిపుల్ స్టార్, పసరేలిలో, పసుపు రకమైన ఓరోబెల్లే, బచట స్వర్ణ, సన్నీజల్లో కనపడతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా గ్రీన్ ఇంద్ర, ఎరుపు బాంబే, పసుపు ఓరుబెల్లే రకాలు ప్రాచుర్యాన్ని పొందాయి. గ్రీన్ రకం దిగుబడి ఎక్కువ కాలం కాస్తుంది. వాతావరణ ఆటుపోట్లను ఇది బాగా తట్టుకుంటుంది. అదే ఎరుపు రకమైతే పసుపు రకం కన్నా కూడా ఎక్కువ దిగుబడినిస్తుంది. ఇది 8 నెలలు మాత్రమే దిగుబడినిస్తుంది. ఎరుపు, పసుపు, పర్పుల్ రకాలు ఎక్కువగా హోటళ్లలో విదేశీ వంటల తయారీలో వాడతారు. అందువల్ల రైతులు ఆ రకాలను పండించాలనుకున్నా ముందుగా మార్కెట్ అవసరాలు, వివరాలు తెలుసుకోవాలి. గ్రీన్ రకం కూరగాయగా అన్ని తరగతుల వారు వినియోగిస్తూ ఉండడం వల్ల గిరాకీ సంవత్సరం పొడవునా ఉంటుంది. నర్సరీల్లో క్యాప్సికమ్ మొక్కల పెంపకం ఏ విధంగా చేపట్టాలి? మొక్కలు నాటే ముందు పాటించాల్సిన నియమాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ట్రైనింగ్ కత్తిరింపులు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ఎకరా పాలీహౌస్లో క్యాప్సికమ్ నాటేందుకు 16 నుంచి 18,000 మొక్కలు అవసరమవుతాయి. ప్రోటేల్లో ఒక్కొక్క దానికి 98 కాణాలున్న వాటిని తీసుకుని వర్మీ కంపోస్టు, కోక్పీటు, కొద్దిగా ఎర్రమట్టి కలుపుకొని నింపుకోవాలి. 1 ఎకరా నారు తయారు చేయడానికి 150 నుంచి 180 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలను ముందుగా తయారు చేసుకున్న ప్రోటేల్లో విత్తుకుని దానిపై కొద్దిగా కోక్పీటును చల్లుకోవాలి. వారం రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తడం మొదలవుతుంది. మొలకెత్తిన 10 నుంచి 15 రోజులకు మోనో అమోనియం ఫాస్ఫేట్ను లీటర్ నీటిలో 3 గ్రాములు కలిపి మొక్కలకు అందించాలి. మొలకెత్తిన 20వ రోజు మొక్క నాటేందుకు ముందుగా కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటిలో 10 గ్రాములు కలిపి లీటర్ నీటిలో 3 గ్రాములు కలిపి మొక్క మొదళ్ల దగ్గర పోయాలి. తర్వాత లీటర్ నీటిలో 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రేట్, 1 గ్రాము క్లోరోఫెనోల్ కలిపి పిచికారీ చేయాలి. పాలీహౌస్లో క్యాప్సికమ్ పెంచే రైతులు ప్లాస్టిక్ మల్చింగ్ షీడు వాడనవసరం లేదు. చాలామంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఉండదు. తయారు చేసుకున్న బెడ్పై డ్రిప్ పైపులు పరుచుకోవాలి. 2 వరుసల మొక్కల మధ్య 1 పైపు సరిపోతుంది. 2 వరుసలకు 2 లెటరల్ పైపులు అవసరం ఉండదు. మొక్కలను త్రిభుజాకారంలో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు లేక మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. రైతులు ట్రైనింగ్ పద్ధతిని అనుసరించి అంటే మొక్కకు 4 కొమ్మలను ఉంచాలనుకుంటే 45 x 45 సెంటీమీటర్లు, 3 కొమ్మలు ఉంచాలనుకుంటే 45 x 30 సెంటీమీటర్ల దూరం సరిపోతుంది. మొక్కలు నాటిన తర్వాత లీటర్ నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను కలిపి 25 మిల్లీలీటర్లు మొక్క దగ్గర పోయాలి. వారం రోజుల తర్వాత 1 లీటర్ నీటిలో 2 గ్రాముల బెనోమిల్ను కలిపి మొక్క మొదలు వేరు వ్యవస్థ బాగా తడిసే విధంగా పిచికారీ చేయాలి. మొదటి వారం రోజులు రోజ్ క్యాన్ ద్వారా నీటిని ఉదయం, సాయంత్రం ఇవ్వాలి. చిగురు పెరుగుదల కనిపించిన వెంటనే డ్రిప్ ద్వారా నీటిని అందించాలి. మొక్కలు నాటిన 20 రోజులకు 1 అడుగు ఎత్తు పెరిగి తలభాగం 4 కొమ్మలుగా పెరుగుదల కనపడుతుంది. రైతులు 3 నుంచి 4 కొమ్మలు పైకి పెరిగే విధంగా పైనుంచి ప్లాస్టిక్ పురుకోసనుగానే కిందికి వదిలి తాడు చివర కొమ్మలకు వదులుగా కట్టాలి. ప్రతి కొమ్మ కణుపు దగ్గర 2 కొత్త కొమ్మలు కనపడతాయి. ఇందులో ఒకటి బలిష్టంగాను, రెండోది బలహీనంగాను ఉంటుంది.
బలిష్టంగా ఉన్న కొమ్మను ముందుకు పెరగనిచ్చి బలహీనంగా ఉన్న చిగురును 8 నుంచి 10 రోజులకు ఒకసారి కత్తిరించాలి. బలహీనంగా ఉన్న చిగుర్లు తీసిన తోటల్లో ఖాళీ ఏర్పడి దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మొక్కపై ఉంచిన 3 నుంచి 4 కొమ్మలను 10 అడుగుల ఎత్తు వరకు తాడు సాయంతో తీసుకెళ్లాలి. కొమ్మ పెరుగుతున్నప్పుడు తాడు కొమ్మను కలిపి బజార్లో దొరికే ప్లాస్టిక్ హుక్ను ఉపయోగించి ముడివేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలు కొమ్మలను త్వరగా ట్రైన్ చేసుకోవచ్చు. మొక్కలు పైకి పెరుగుతున్నప్పుడు కింది ఆకులు అంటే 4 కొమ్మల కింద ఉన్న వాటిని పూర్తిగా తీసివేసినట్లయితే గాలి ప్రసరణ బాగా ఉంటుంది. కొమ్మలు 10 అడుగులు పెరిగిన తర్వాత పక్కకు ఉంచినట్లయితే 20 నుంచి 30 రోజుల వరకు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. పాలీహౌస్ క్యాప్సికం సాగులో ఎరువుల వినియోగం, అంతర కృషి, కాయకోత ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెడ్స్ తయారీలో ఎక్కువగా సేంద్రియ ఎరువు, జీవన ఎరువులు వాడిన తర్వాత రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించాలి. మొక్కలు 4 నుంచి 5 అడుగుల ఎత్తు మంచి పూత మీద ఉన్నప్పుడు ఎకరానికి కాంప్లెక్స్ ఎరువు 75 కిలోలు ఇచ్చినట్లయితే తక్కువ ఖర్చుతో దిగుబడులు పెరుగుతాయి. మొక్కలు పెరుగుదల తగ్గి కాయ పరిమాణం వృద్ధి లేకుండా ఉంటే నీటిలో కరిగే రసాయన ఎరువులను వాడాలి. మొక్క బాగా పూత మీద ఉన్నప్పుడు పూత నిలిచేందుకు, కాయలు మంచి ఆకారం పరిమాణాన్ని పొందేందుకు 1 గ్రాము బోరాన్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్యాప్సికంకి ఎక్కువగా మెగ్నీషియం అవసరం. ఎరువుతో కలిపి మెగ్నీషియం నైట్రేట్ను నెలకు 2 సార్లు ఇవ్వాలి. సూక్ష్మ పోషకాల అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నెలకు 2 సార్లు ఫార్ములా 4ను లీటర్ నీటిలో కలిపి 2 గ్రాములను పిచికారీ చేయాలి. రోజులకు ఒకసారి మొక్కల మొదట బాగా కలిపించాలి. దీనివల్ల కొత్త వేర్లు వచ్చి ఇచ్చిన ఎరువులను తీసుకుని దిగుబడి పెరుగుతుంది. కాయ కాసిన తర్వాత అవసరం లేని ఆకులు, ఒత్తుగా ఉండి కాయ పెరుగుదలను నిరోధించే కొమ్మలను సమయానుకూలంగా తొలగించాలి. కొమ్మలన్నింటినీ తాడు ద్వారా తలలు పైకి చూసే విధంగా ప్లాస్టిక్ హుక్ ద్వారా కట్టించాలి. కొమ్మల తలలు కిందికి వాలి పైకి పెరగవు. అక్కడితో పెరుగుదల ఆగి దిగుబడి ఆగిపోతుంది. వీలున్నంత వరకు తక్కువ రసాయన ఎరువులు, క్రిమికీటక నాశులను వాడాలి. పాలీహౌస్లో ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే పక్కన ఉన్న పాలీఫిల్మ్ను పైకి లేపి గాలి ప్రసరణ బాగా ఉండే విధంగా చూసుకోవాలి. లేకుంటే గాలిలో తేమ, ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే రోగాలు రావడమే కాకుండా ఆకులు త్వరగా పండి రాలిపోతాయి. వీలున్నంత వరకు పాలీహౌస్లో వాతావరణం పగలు, రాత్రి 28 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపలే ఉండాలి. దీనికి అనుగుణంగా అవసరాన్ని బట్టి తెరలు తీయడం, మూసివేయడం చేస్తూ ఉండాలి. మొక్క నాటిన 50 నుంచి 60 రోజులకు గ్రీన్ రంగు రకం, 70 నుంచి 85 రోజులకు ఎరుపు, పసుపు రకాలు కోతకొస్తాయి. గ్రీన్ రకం 200 రోజుల వరకు, పసుపు, ఎరుపు రకాలు 250 రోజుల వరకు 4 నుంచి 5 రోజుల వ్యవధిలో కాయలను కోయాలి. గ్రీన్ రకం మంచి పరిమాణం, ఆకృతిలో 150 నుంచి 170 గ్రాముల బరువుతోనూ బాగా ఆకుపచ్చగా ఉన్నప్పుడు, పసుపు రకం కాయ 75% పసుపుగా మారినప్పుడు, ఎరుపు రంగు రకం 100% ఎరుపుగా మారిన తర్వాత వాటిని ముచ్చలతో పాటుగా సికేచర్తో కత్తిరించాలి.
కాయలను ముందుగా కోల్డ్ ఛాంబర్లో ఉంచి తర్వాత కాయ పరిమాణం, రంగు, రకాన్ని అనుసరించి గ్రేడ్ చేయాలి. గ్రేడ్ చేసిన కాయలను పేపర్ కార్బన్స్ 2 నుంచి 5 గ్రాముల పరిమాణంలో ప్యాక్ చేసి 7 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్లో 45 నుంచి 60 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. 1 ఎకరాలో 40 నుంచి 50 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. రైతులు ఏప్రిల్ నెలలో క్యాప్సికం తీసిన తర్వాత బీరకాయ పాదులు లేక వేసవికి కొత్తిమీర, ఆకుకూరలు పెంచుకుని మంచి లాభాలను పొందవచ్చు. మళ్ళీ జూలై, ఆగస్టు నెలల్లో క్యాప్సికమ్ను నాటుకోవచ్చు. ఉద్యాన పంటల్లో రైతులు అధిక లాభాలు పొందవచ్చు. హరితవనంలో పంట సాగుకు పెట్టుబడి కాస్త ఎక్కువే అయినా ప్రభుత్వం వివిధ పథకాల కింద రాయితీలను అందిస్తోంది. క్యాప్సికం లాంటి ఉద్యాన పంటల సాగుకు రైతులు సకాలంలో సస్యరక్షణ, ఎరువుల యాజమాన్యం మెలకువలు పాటిస్తే మంచి దిగుబడిని సాధించడంతో పాటు లాభాలు పొందవచ్చు. గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉంటాయి. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం. నమస్తే.